అన్ని ఆటలు చూడు, ఈ ఒక్క ఆట చూడు, ఎక్కడా లేని కిక్కు వస్తుంది. ఈ ఫార్మెట్ అంటే కుర్రకారే కాదు, పండు ముసలోళ్ళు కూడా పడి చచ్చేంతగా అభిమానిస్తారు. మరి అలాంటి ధనాధన్ ఆట చూసేందుకు అభిమానులు రెండు కళ్ళతో ఎదురు చూస్తుంటారు. అయితే అలాంటి ఐపీఎల్ మ్యాచ్ ఇప్పుడు ఆటలోనే కాదు, వేలలోనూ అభిమానుల్లోనూ జోష్ నింపుతుంది. 2026 ఐపీఎల్ వేలలో అందరి చూపు తన వైపే తిప్పుకున్నాడు ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్. ఏకంగా 25 కోట్ల 20 లక్షల రూపాయలకు కోల్కతా కామెరూన్ని దక్కించుకుంది. మరి యు ఆల్రౌండర్ ఇంత ధర పలకటానికి కారణం ఏంటి? కామెరూన్కి ఉన్న రికార్డులు ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఐపీఎల్ అంటేనే ఉత్సాహం, ఉరుకులు పరుగులు, అభిమానుల్లో పండుగ వాతావరణం. ఐపీఎల్ వేలంపాట సైతం అభిమానుల్లో అంతే జోష్ని నింపుతుంది. అయితే ఐపీఎల్ వేలంలో రికార్డులు బద్దలు కొట్టడం కొత్త కాదు, కానీ ఈసారి వేలం వేదికపై ఓ పేరు మారుమోగిపోయింది. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ కోసం ఓట్లు పోటీ పడుతూ ధరను ఆకాశానికి చేర్చాయి. చివరికి 25 కోట్ల 20 లక్షలకు కోల్కతా నైట్ రైడర్స్ కామెరూన్ను దక్కించుకుంది. 2 కోట్ల కనీస ధరతో వేలంలోకి వచ్చిన గ్రీన్ను దక్కించుకునేందుకు కోల్కతా, రాజస్థాన్, చెన్నై సూపర్ కింగ్స్ పోటీ పడ్డాయి. ఉత్కంఠభరితంగా సాగిన వేలంపాటలో కామెరూన్ను 25 కోట్ల 20 లక్షల రూపాయలకు పాడి కోల్కతా సొంతం చేసుకుంది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధరకు అమ్ముడైన విదేశీ ప్లేయర్గా గ్రీన్ నిలిచాడు. గ్రీన్ క్రీజ్లో ఉన్నాడంటే బౌలర్స్కి చెమటలు పట్టాల్సిందే. పవర్ హిట్టింగ్, వేగవంతమైన స్ట్రైక్ రేట్, కీలక ఓవర్లో బౌలింగ్ చేయగల సామర్థ్యం గ్రీన్కు ప్లస్ పాయింట్లు. ఒక్కసారిగా మ్యాచ్ను తిప్పగల ఆటగాడిగా కూడా గ్రీన్ పేరుంది. యువ క్రికెటర్ గ్రీన్కి అతని బ్యాటింగ్ టెక్నిక్ కూడా ప్లస్ పాయింట్. పవర్ఫుల్ షాట్లు ఆడుతూ భారీ సిక్సర్లు కొట్టడంలోనూ కామెరూన్ ముందుంటాడు. అంతర్జాతీయ టీ20లో అతని స్ట్రైక్ రేట్ 160.31 కాగా ఐపీఎల్లో 153.70గా ఉంది. క్రీజ్లో సెట్ అయితే చాలు, బౌలర్లకు వణుకు పుట్టిస్తూ షాట్లతో స్టేడియం దద్దరిల్లేటట్లు చేస్తాడు. 6లు 4లతో బౌలర్ని ఒత్తిడిలోకి నెట్టేస్తాడు. ఇక అంతర్జాతీయ టీ20లో 19 బాల్లో హాఫ్ సెంచరీ చేసిన ఘనత గ్రీన్ది. అలాగే ఐపీఎల్లోనూ 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఒక్క బ్యాటింగ్లోనే కాదు, బౌలింగ్లోనూ కామెరూన్ సమర్థుడే. తన ఫాస్ట్ బౌలింగ్తో బ్యాటర్లను ముప్పు తిప్పులు పెడతాడు. మెరుపు వేగంతో క్యాచ్లు అందుకోవటంలో ఇతను దిట్ట. ఇక ఇన్ని ప్లస్ పాయింట్లు ఉన్న గ్రీన్లోనూ ఓ మైనస్ ఉంది. క్రీజ్లో కుదురుకుంటే బీభత్సం సృష్టించే కామెరూన్ ఆటలో మాత్రం నిలకడ ఉండదు. ఓ మ్యాచ్లో రెచ్చిపోయి ఆడతారు, మరో మ్యాచ్లో మాత్రం ఇట్టే అవుట్ అవుతాడు. ఇక నిన్న యూసెస్ సిరీస్ ఇందుకు నిదర్శనం. అడ్లైట్ వేదికగా జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో గ్రీన్ డక్అవుట్ అయ్యాడు. 2 బాల్స్కే అవుట్ అయ్యి 0 పరుగులతో వెనుదిరిగాడు. ఐపీఎల్ వేలంలో కోల్కతా భారీ ధరకు గ్రీన్ వేలం పలుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఇది జరగడంతో కోల్కతా అభిమానులు షాక్కు గురవుతున్నారు.